నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారు కదా? ఈరోజు పనస గింజల గురించి చెబుతాను. పూర్వం ఎలా చేసేవారో చెబుతాను. ఇప్పుడు చాలా రకాలుగా చేస్తున్నారు. నాకు తెలిసింది కొన్ని రకాలే. అమ్మ చేసిందే నేను చేయగలుగుతాను. మా అమ్మగారు అయితే ఈ పనస గింజలు మరి వేసవికాలంలో పనస పళ్ళు బాగా లభిస్తాయి కదా మనకి. అప్పుడు గింజలు కూడా ఉపయోగిస్తాం తప్ప పాడేయరు. ఒక్కొక్కరు పడదు, కాళ్ళు నొప్పులు కీళ్ళు నొప్పులు అంటారు. మరి అది ఎంతవరకునో తెలియదు. పడినా పడకపోయినా ఒకటైనా రెండైనా తినాలి. మరి కాలానికి తగ్గ వచ్చే పళ్ళు మరి ఏ పండైనా కూడా తినాలి. తింటే మనకి రోగనిరోధక శక్తి పెరుగుతుందని అంటారు కదా, అది నిజం కూడా. సరేనండి. మరి ఈ జిమ్మ అన్నీ తినాలని అనుకుంటుంది. మరి అలానే తినాలి కూడా. ఈ పనసపండు తెచ్చారే అనుకోండి, చక్కగా గింజల కోసం దెబ్బలాడేసుకునేవాళ్ళం మేము. ఎందుకంటే మా అమ్మ కూర వండటానికి తీసేస్తుంది అనేసి మా అమ్మకు తెలకుండా కొన్ని గింజలు దాచేసుకునేదాన్ని. మరి అప్పుడు పుల్లల పొయ్యిలు కదా, కట్టెల పొయ్యిలు. మరి చక్కగా బయట పొయ్యి మీద వంట చేసేవారు. వంట అయిపోయిన తర్వాత ఆ ఎగ్గి కొంచెం లాగి ఈ గింజలు వేసేసి మళ్ళీ ఎగ్గి పైన కప్పేస్తే మరి ఆ ఎగ్గంతా చల్లారిపోయేటప్పటికి గింజలు చాలా చక్కగా కాలిపోయండి. ఎర్రగా లోపల తెల్ల పిండిలాగా చాలా బాగుంటుంది. పైన గింజ మాడిపోయినట్టు ఉంటుంది, కానీ తొక్క తీసేస్తే ఎర్రగా ఉంటుంది కదా. గింజ అయితే చిలకడ దుంప అయ్యని చాలా ఇష్టంగా కాల్చుకునేవాళ్ళు. మా నాన్నగారు ఈసు దుంపని తెచ్చేవారు. అంటే ఈసు అంటే కేజీ పావంట. ఆ దుంప పళంగా కుమ్ములో పెట్టేసుకునేవాళ్ళు. పెద్ద పెద్ద గాడి పొయ్యిలు ఉండేలండి, ధాన్యాలు ఉడకేసేవారు. పెడితే అది చక్కగా ఉడికిపోతే మా అమ్మగారు అంతంత ముక్కలు పెట్టేవారండి. మరి తినేవాళ్ళం. మరి అలానే ఈ గింజలు కూడా కాల్చుకుని తినేవాళ్ళం మేము. మరి ఆ అలవాటు నాకు చాలా ఇష్టం అనమాట. ఇలాగ కళాయి పెట్టి చిన్న మంట పెట్టి చక్కగా మనకి ఇలాగా నేను పొయ్యిలో చిన్నప్పుడు ఎలా కాల్చుకున్నానో అలా ఉండేటట్టు ఇలాగా ఏపుతానండి. ఇప్పుడు ఏగిన తర్వాత చూపిస్తాను మీకు. ఇగో చూసారా చక్కగా ఎలా ఏగిపోయినాయో. ఇగోనండి ఇలా ఏగిపోయినాయి, చల్లారిపోయినాయి కూడా. చూసారా? ఈ వలిసి మీకు నేను చూపిస్తాను. ఇగోనండి, ఇదిగో చూసారా? అంతే. మనకి ఏగిన తర్వాత అప్పుడు పొయ్యిలో కాల్చుకుంటే ఎలాగో అలాగే ఉంటుంది. చేసుకునే పని చేసుకుంటే ఏదైనా అప్పుడైనా ఇప్పుడైనా అగ్గి ఒకటే. మనం చేసుకునే విధానం కొంచెం మార్పు అనేది ఉంటుంది. ఇది దుంప కదా, చాలా బాగుంటుందండి. గింజ పిండిలాగా ఉంటుంది అన్నమాట. ఇదిగో చూసారా ఎంత బాగుందో. ఈ కూర్చుని 4 పిక్కలు తినొచ్చు. ఇవి ఏమీ పాడైపోవు. అలాగా 5-6 రోజులు అలానే ఉంటాయి. చూసారా? ఒక గింజ అయితే చాలా పిండిలాగా ఉంటుంది, ఒకటి కొంచెం మెత్తగా ఉంటుంది. ఇలాగా ఒలిచేసుకుని ఉంచుకున్నాం అనుకోండి, చక్కగా తినొచ్చు. చాలా బాగుంటాయండి. పాడు తీసుకొని అవసరం లేదు. పిల్లలకి కూడా ఇలా ఒలిసి పెట్టి ఇచ్చేవారు. పిల్లలు తినమని ఇవ్వరు. చూసారు కదా? ఇవి పచ్చి గింజలు, ఇవి ఏపిన గింజలు, ఇవి ఒలిసిన గింజలు. ఇది పడదో అది పడుతుంది అని పూర్వం అసలు ఆ మాటే ఉండేది కాదు. ఇప్పుడు అలా అంటున్నారు. ఎందుకంటే తినే తిండిని బట్టి మందులు బట్టి అలాగా మరి అందరికీ శక్తి అనేది ఉండట్లేదన్నమాట. అది తరాయించుకునే శక్తి, అరిగే శక్తి అందుకు పడదో పడకపోతుంది అని ఒక మాట వచ్చింది తప్ప పూర్వం ఏది పెడితే అది అమృతంలాగా తినేవారు. ఇలా గింజలు ఉన్నాయనుకోండి, ఇలాగే ఏపుకున్నాం. అప్పుడు పొయ్యిలో కాల్చుకునేవాళ్ళం కదా. అలా 2 గింజల పిల్లలకి లెక్క పెట్టి ఒకరికి 2 ఇచ్చేవారు. ఇవే పెద్ద మిఠాయిలాగా తినేవాళ్ళం. ఇలా చెప్తే నిజం చెప్తే నిష్ఠూరంగా ఉంటుంది. మరి ఇలా చెప్తే కూడా ఏదో చెప్తున్నాను అనుకోవచ్చు, కానీ నిజం ఇదేనండి. చూసారా? మరి ఇలా కాల్చుకున్నాను. నాకైతే చాలా ఇష్టం. ఆ అనుభూతిని నేను ఇలాగా గ్యాస్ స్టవ్ మీద కళాయిలో వేపుకుంటాను. అయితే పిండిలాగా చాలా బాగుంటుందండి. చక్కగా ఉడికిపోతుంది. చూసారా? ఇదిగో ఎలా ఉడికిపోయిందో. చిలకడ దుంపది ఎలా ఉంటుందో అలానే ఉంటుంది అన్నమాట. ఇదిగో ఇంతేనండి, చక్కగా తినేయడమే. చూసారు కదా? నచ్చింది కదా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.